ఊహించినట్లే భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన పెళ్లి రద్దయింది. ఎంగేజ్మెంట్ ప్రపోజల్, హల్దీ, మెహందీ వేడుకలు జరిగిన తర్వాత మర్నాడు పెళ్లి ఉందనగా అర్ధాంతరంగా ఆమె పెళ్లి సంగీత దర్శకుడు, ఫిల్మ్ మేకర్ పలాష్ ముచ్చల్ ఆగిపోయింది. స్మృతి తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు ఆమె మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే శ్రీనివాస్ మందాన కోలుకుని ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత కూడా వివాహానికి సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో స్మృతి, పలాష్ల వివాహం రద్దయినట్లేనని ప్రచారం జరిగింది. ఇలా ఉండగా స్మృతి తన హల్దీ, మెహందీలకు సంబంధించి వీడియోలు డిలీట్ చేయడం, మరోవైపు పలాష్కు సంబంధించి చాట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇక పెళ్లి రద్దయిందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మరోవైపు పలాష్ తల్లి తప్పకుండా త్వరలోనే పలాష్, స్మృతిల వివాహం జరుగుతుందని, స్మృతియే తమ ఇంటి కోడలని ఆమె వెల్లడించింది. దీంతో అంతా సర్దుకుంటుందని స్మృతి ఫ్యాన్స్ భావించారు. కానీ స్మృతి పలాష్తో తన వివాహం రద్దయిందని స్వయంగా తన ఇన్స్టా ద్వారా వెల్లడించింది. ఇక స్మృతి పోస్ట్ పై వెంటనే పలాష్ కూడా రియాక్ట్ కావడంతో తెగదెంపులపై ఫుల్ క్లారిటీ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో కొంతకాలంగా డేటింగ్లో ఉన్న స్మృతి మందాన ఇటీవల పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. ఈ నెల 23న వివాహానికి ముంబైలో ఏర్పాట్లు కూడా జరిగాయి. సంగీత్, మెహందీ వేడుకలు ఘనంగా జరగ్గా చివరి నిమిషంలో వివాహం ఆగిపోయింది. స్మృతి తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో పెళ్లిని వాయిదా వేస్తున్నామని ముందుగా చెప్పారు. అయితే తర్వాత పలాష్ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఇక వీరిద్దరూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా పెళ్లి ఊసెత్తకపోవడంతో పెళ్లి రద్దయిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీన్ని ఇరు కుటుంబాలకు చెందిన వాళ్ళు ఎవరూ ఖండించలేదు. తర్వాత పలాష్ తల్లి మాత్రం నేషనల్ మీడియాతో మాట్లాడుతూ పెళ్లి ఆగిపోవడం బ్యాడ్ లక్ అని, తన కొడుకు పెళ్లి స్మృతితోనేనని, తర్వాత తన కోడల్ని ఆహ్వానించడానికి అన్ని ఏర్పాట్లు చేశానని చెప్పారు. దీంతో అన్ని సర్దుకున్నాయని అందరూ అనుకున్నారు. కానీ వివాహం రద్దయిందన్న విషయాన్ని స్మృతి మందాన స్వయంగా తన ఇన్స్టా ద్వారా వెల్లడిస్తూ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని అభిమానులకు, మీడియాకు ఆమె విజ్ఞప్తి చేసింది. తన వ్యక్తిగత జీవితాన్ని బయటి ప్రపంచానికి చూపించడానికి నేను ఇష్టపడడం లేదని, ఆమె కొన్ని రోజులుగా తన జీవితంపై వదంతులు వస్తున్న క్రమంలో స్పందించాల్సి వస్తుందని చెప్పింది. పలాష్తో తన వివాహం రద్దయిందని, ఈ విషయాన్ని తను ఇంతటితో వదిలేస్తున్నానని, మీరు వదిలేయండని, ఇరు కుటుంబాల ప్రైవసీని అందరూ గౌరవించాలని రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పింది. ఇక తన దృష్టంతా క్రికెట్ పైనేనని, జాతీయ జట్టుకు శక్తి మేర సేవలు అందిస్తానంటూ స్మృతి తన పోస్ట్లో వివరించింది. ఇక ఇలా ఉంటే స్మృతి ఈ పోస్ట్ పెట్టిన వెంటనే స్పందించిన పలాష్ ముచ్చల్ పెళ్లి రద్దుపై ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. ఈ వ్యక్తిగత సంబంధం నుంచి బయటికి వచ్చానని, ఇక తాను ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తనపై వస్తున్న మోసం ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తనపై ఇటీవల వస్తున్న మోసం ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవి అవాస్తవమని కొట్టిపారేశారు. తనపై వస్తున్న వదంతులను నిజమని నమ్మేవారిని చూస్తుంటే చాలా బాధగా ఉందని, కేవలం ఊహాగానాల ఆధారంగా ఒకరిపై నిర్ణయానికి రావడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారికి పలాష్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. తన గురించి, తన కుటుంబం గురించి నిరాధారమైన అబద్ధాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. స్మృతి మందాన తమ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన వెంటనే పలాష్ ఈ వివరణ ఇవ్వడం గమనార్హం. అయితే పలాష్ ముచ్చల్ మోసం చేయడమే వీరి పెళ్లి ఆగిపోవడానికి కారణమంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ కొన్ని వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు నెట్టింట్లా వైరల్ అవుతున్నాయి. పలాష్ ముచ్చల్కు మరో మహిళకు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కొరియోగ్రాఫర్ మేరీ డికోస్టా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆ తర్వాత ఇవి రెడిట్లో కూడా విస్తారంగా వ్యాపించాయి. ఈ చాట్ ప్రకారం పలాష్ మే నెలలో సదరు మహిళను స్విమ్మింగ్కు ఆహ్వానించాడు. స్మృతితో తన బంధం పాతబడిపోయిందని, తనతో డేటింగ్ చేయాలని ఆ మహిళను కోరినట్లు ఆ స్క్రీన్ షాట్లో ఉంది. అంతేకాకుండా మందాన గురించి కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. పెళ్లికి కొన్ని గంటల ముందే ఈ చాట్ వ్యవహారం స్మృతి దృష్టికి వచ్చినట్లు సమాచారం. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె వెంటనే పెళ్లిని రద్దు చేసుకుందని, తండ్రి అనారోగ్య విషయాన్ని కారణంగా చూపించినట్లుగా సమాచారం. ఏది ఏమైనా మరికొన్ని గంటల్లో పెళ్లి బంధంపై ఒకటి కావాల్సిన వాళ్లు విడిపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. కొందరేమో పెళ్లికి ముందే పలాష్ నిజస్వరూపం బయటపడడం మంచిగే జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.